ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మరొక శ్రేష్టమైన క్రిస్మస్ సందేశమును ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. గడిచిన దినాలలో క్రిస్మస్ అంటే ఏమిటి అని, క్రిస్మస్లో ఎలాంటి నక్షత్రముగా మనము ఉండాలి అని ధ్యానము చేస్తూ వచ్చాం. ఈ దినమున ప్రభు యొక్క సహాయముతో, ఆత్మ నడిపింపుతో క్రిస్మస్లో వెలుగు యొక్క లక్షణాలు ఏవి? వెలుగు వెలుగు మూడవ వాక్యాన్ని చదువుకుందామా? రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న దేవుని వాక్యము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలు. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, క్రిస్మస్ అనగానే ప్రతి ఇంటి మీద స్టార్స్ అలాగా ప్రక్కన పెడితే ప్రతి మందిరం వెలుగులమయం. మనం చూస్తుంటాం నవంబర్ 25 నుంచి ప్రతి మందిరము మీద ఎక్కడ చూసినా సీరియల్ సెట్ అంటారు కదండి, అద్భుతకరమైనటువంటి సీరియల్ సెట్స్ చాలా చక్కగా ప్రతి ఇంటి మీద, ప్రతి మందిరము మీద స్టార్తో పాటుగా, ఒకప్పుడైతే రెంట్కు పెట్టి ఈ జీరో బల్బ్స్ అంటారు కదండి, అవి తెచ్చుకొని వేసుకునేవాళ్ళు. కానీ ప్రస్తుత దినాల్లో ఎవరు రెంట్కు ఇష్టపడ్డంలా. నాకు తెలిసి చాలామంది నేను ఎరుగుదు, ఒక సంవత్సరం సీరియల్ సెట్ కొంటారు, జిగేల్ అనే రతిగా ఆ క్రిస్మస్ మాసం అంతా కూడా ఇంటి ముందు అలాగే చక్కగా డిజైన్ చేసి దిగేస్తారు. రాత్రి అయ్యేసరికి ఆన్ చేస్తారు, తెల్లవారేసరికి ఆఫ్ చేసి, క్రిస్మస్ అయిపోయి జనవరి అయిపోగానే నీట్గా మళ్ళీ ప్యాక్ చేసి ఎత్తిపెట్టుకొని మరలా రాబోయే సంవత్సరం మరలా వేస్తూ, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ రిపేర్ చేయించుకొని, అంటే చౌక అయిపోయాయి. ఇవన్నీ కొంతకాలమే వెలుగుతున్నాయి కదండి. క్రిస్మస్ టైంలో జనవరి వరకు ఇలా కొంతకాలమే వెలుగుతున్నాయి. ఎవరు ఏ మందిరం మీద, ఎవరు ఏ ఇంటి మీద సంవత్సరం అంతా వెలిగేటటువంటి సీరియల్ లైట్స్ కానీ, ఈ స్టార్స్ కానీ ఇలాంటివి ఎవరు పెట్టరు ప్రతిదానికి. కానీ ఇక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, మీరు చూసారా? మత్తయి రాసిన సువార్త 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు సీజనల్గా లేదా మీరు సందర్భానుసారంగా అప్పుడప్పుడు వెలిగేటటువంటి తారలు కాదు, మీరు నిత్యము వెలిగేటటువంటి తారలు మీరు. మరలా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఈ లోకంలో చాలామంది సినిమా వాళ్ళు కొంతకాలం అలాగ వెలిగి తర్వాత అంతరించిపోవడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంతమంది హీరోలు ఉన్నారో. ఒకప్పుడు మన తండ్రుల కాలంలో కొంతమందిని ఏఎన్ఆర్ అని, ఆర్ అని, ఈఆర్ అని, సూపర్ స్టార్ అని ఇలాగ చెప్పుకున్నాం. కాలం అయిపోయింది. ఆ బిరుదులు తర్వాత వచ్చే తరాలకు మళ్ళా కొన్ని వారి కాలము అయిపోతుంది. ఒక తరము వారి సంగతి మరొకరు మరిచిపోతూ ఉన్నారు. కానీ మీకు చెప్తాను, నీతి సూర్యుడు లోకమునకు వెలుగైన నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి నిత్యము చెప్పుకునే రీతిగా ఉన్నారు ఆయన.
అందుకే మన ఇంటి మీద ఉన్నటువంటి సీరియల్ లైట్స్ వెలుగు కన్నా మనమే వెలుగైతే ఏం చేయొచ్చో చూద్దామా? కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటి విషయానికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూద్దామా? 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. చాలు. ఇంకా మీరు తర్వాత 11 వరకు చదువుకోగలిగితే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని రాయబడింది ఎఫెసీ 5:11లో. అంటే వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారదోలుతుంది. నేను దేవుని సేవలోకి వచ్చిన ప్రారంభ దినాల్లో నా జీవనాన్ని నేను కొనసాగించుకోవడానికి చాలా కష్టపడుతూ పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి నాకు ఒక మాట బాగా గుర్తు. అంటే ఒక మాట, చీకటిని పారుదోలటకు చిరుదివ్యను వెలిగిస్తే చాలు. ఒక తండ్రి అట తనకు 3 కుమారులుంటే, నేను వృద్ధాప్యంలోనికి వచ్చాను నాయనా, సో మీకు నా ఆస్తి మీద భాగాలు పంచాను. నేను చనిపోయేంత వరకు నా ఆస్తి మీద ఒక అధికారం కలిగిన వ్యక్తిగా నా తర్వాత పెద్ద కొడుకు ఇవ్వడమా, 2వ వాడికా, 3వ వాడికా అనేది సందిగ్ధంలో ఉన్నాను. సో మీ జ్ఞానాన్ని బట్టి మీకు నేను ఈ అవకాశాన్ని ఇస్తాను. ఇదిగో మీకు ఈ 1000 రూపాయలు ఇస్తున్నాను, మీకు ఒక గదిని ఇస్తున్నాను. ఈ 1000 రూపాయలతో ఆ గదిని మీరు నింపగలిగితే, అంటే ఏ వస్తువైనా కొనండి, గదిని మీరు నింపగలిగితే మీ జ్ఞానానికి పరీక్ష, తద్వారా వారి యొక్క జ్ఞానాన్ని బట్టి నేను అధికారం అప్పగిస్తాను అన్నాడు. ఒక కుమారుడు 1000 రూపాయలకు దూదికొని రూమ్ అంతా నింపేశాడట. పూర్వకాలపు చరిత్ర. బహుశా మీరు ఇప్పుడు 1000 రూపాయలకు దూది ఎక్కడ వస్తుందన్న రూమ్ అంతా అంటారని. గదంతా నింపేశాడు. వాళ్ళ నాన్న పిలుచుకొచ్చి, నాన్న నువ్వు ఇచ్చిన 1000 రూపాయలతో గది అంతా నింపాను చూడని గది ఓపెన్ చేస్తే గది నిండుగా దూది ఉంది, మనిషి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగా, సరేలే అన్నాడు. 2వ వాడికి 1000 ఇచ్చాడు కదా, వాడు కూడా వీడు గది నిండుతో దూది నింపితే వాడు గది నిండుతో పేపర్లు నింపాడు. పేపర్లన్నీ నింపి, ఎలాగైతే నేను గదిని నింపాను చూడు అన్నాడు. గది నిండుతో పేపర్లు ఉంటే వెళ్ళడానికి వీలెక్కడుంది? అక్కడ వీల్లేదు. 3వ కుమారుడు, నాన్న మీరిచ్చిన 1000 రూపాయల్లో రండి, నేను కూడా గదిని నింపాను అని ఇంటికి పిలిచి గది లోపలికి తీసుకువెళ్ళి ఒక చిన్న క్యాండిల్, అప్పట్లో బహుశా ఒక పావల అంటే 25 పైసలు, ఒక పావల అగ్గి పెట్టుకొని ఒక పుల్లను వెలిగించి క్యాండిల్ వెలిగించి మధ్యలో పెట్టాడు. కొడుకు తండ్రి కూడా గదిలోకి వచ్చారు. గది అంతా వెలుగుమయం. నేను వెలుగుతో నింపాను. 990 రూపాయల, ఇంకా మిగిలింది కదండి 1000 రూపాయలు, ఇది మిగిలిన డబ్బులు మీకు ఇస్తున్నాను అని ఇచ్చాడు. తండ్రి అన్నాడు, ఇది జ్ఞానం అంటే సంతోషపడి ఆస్తి మీద నువ్వే అధికారంగా ఉండు. ఇలాంటి వృత్తాంతాలు మనం వినింటాం, అదేం గొప్ప విశేషం కాదు. కానీ ఈరోజు గది లోపల ఉన్న చీకటిని పారదోలడానికి ఒక చిన్న దీపం, వాక్య దీపాన్ని నువ్వు వెలిగించగలిగితే, నీ అంతరంగములో ఉన్న చీకటి పారిపోగలిగితే అది నిజమైన క్రిస్మస్. చీకటిని పారదోలడం, ఇది ప్రియులారా, ఇది వెలుగు యొక్క రహస్యం. క్రిస్మస్ వెలుగులోని మొదటి రహస్యం చీకటిని పారదోలడం.
నక్షత్ర విషయంలో కూడా చెప్పాను, చీకటిని జయించుట అని, చీకటిని పారదోలడం. రెండవది ఏంటో చూద్దాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనంలో ఒక అద్భుతకరమైన మాటను మనము చూద్దామా. యెషయా గ్రంథం 63. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. చాలు. యెషయా గ్రంథం 63లో మనం చూస్తున్నప్పుడు జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. వెలుగు ఆకర్షిస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అవును ప్రియులారా, మీరు గమనించి చూడండి. నేను చాలా పర్యాయంలో గమనించిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చాలా పురుగులు వచ్చి చేరతాయి. మేము మీటింగ్స్ పెట్టేవాళ్ళం పల్లెల్లో, పట్టణాల్లో. ఆ రోజు మా స్థాయిని బట్టి చిన్న చిన్న ఫోకస్ లైట్స్ తీసుకువెళ్ళేవాళ్ళం. 500 words, 1000 words ఇలాంటి బల్బులు కొన్ని తీసుకువెళ్ళేవాళ్ళం. ఆ కాలంలో ఆ లైట్ పెట్టిన తర్వాత ఎక్కడెక్కడున్న పురుగులు అన్నీ ఆ లైట్ దగ్గరకు వచ్చేసేవి. చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ లైట్లేమో మాకు ఇలాగ దగ్గరగా ఉంటాయి. మేము వాక్యం చెప్తుంటే ఆ పురుగులన్నీ మా ముఖం మీద, నోట్లో, డ్రెస్ మీద పడేవి. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళమంటే ఆ లైట్ దగ్గర ఒక పేపర్కు చమురు పూసి, అంటే ఆయిల్ పూసి, ఒక దారంతో కట్టేసి వేలేసేవాళ్ళం. ఈ పురుగులన్నీ ఆ లైట్ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే ఆ లైట్ ఆకర్షించే విధానం వచ్చినప్పుడు ఆ పేపర్కు అవి అలాగే అతుక్కుపోయేవి. మేము ఫ్రీగా వాక్యం చెప్పుకునేవాళ్ళం. అంటే పురుగులన్నీ వెలుతురు దగ్గరికి ఆకర్షించబడేవి. యాకోబు అంటాడు, యాకోబుని గురించి దేవుని వాక్యం చలవిస్తుంది, పురుగు వంటి యాకోబు అన్నాడు. మానవులమైన మనము పురుగులాంటి వారమే. వెలుగైన ప్రభు దగ్గరికి మనం ఆకర్షించబడాలి. మీ ఇంటి మీద, మీ మందిరం మీద ఉన్నటువంటి సీరియల్ సెట్స్ చూడ్డానికి అనేక మంది రావడం, ఎంత బాగున్నాయి తెలుసా, అసలుకి ఎవ్వరూ వేయలేదు, అంత బాగున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర లైట్స్. వాళ్ళ మందిరంలో సపరేట్గా హైదరాబాద్ నుంచి తెప్పించారు, బాంబే నుంచి తెప్పించారు, ఆ ఊరు నుంచి వచ్చే, ఈ ఊరు నుంచి వచ్చే వెరైటీ సీరియల్ సెట్ అంటారు. ఆ వెలుగు ఆకర్షిస్తుంది. దేవుని బిడలారా, క్రిస్మస్ అనేబడేటటువంటి వెలుగు ద్వారా దేవుని బిడలమైన మనము ఇతరులను ప్రభు దగ్గరికి ఆకర్షించాలి. అది మానేసి, చీకటిని పారదోలడం మానేసి, మనమే చీకటి కార్యాలు చేస్తూ వచ్చేవారిని ద్వేషించే వ్యక్తులుగా ఉంటే ఏమి లాభం? అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, వెలుగు ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఆకర్షించడం అంటే మంచి సాక్ష్యము కలిగి ఉండడం. వెలుగు మంచిని చూయించినట్లుగా దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే 10 మందిని మనం ప్రభు దగ్గరికి ఆకర్షించగలుగుతాం. ఆకర్షించేటటువంటి గుణము అది మంచి సాక్ష్యాన్ని బట్టి కలుగుతుందే తప్ప మంచి సాక్ష్యం లేకుండా ఎవరు రారు. చూడండి, దాతకు అందరూ స్నేహితులే అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే దాతృత్వం కలిగిన వాని దగ్గరికి అందరూ వస్తారని. ఎందుకు? అతని దగ్గర ఇచ్చేటటువంటి గుణం ఉంది కాబట్టి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడికి అందరూ వచ్చేవారు. ఎందుకు? ఆయన తన ప్రాణమును ఇవ్వక ముందుగా తన దగ్గరున్న సమస్తాన్ని ఇచ్చేస్తూ వచ్చాడండి. ఏది తన దగ్గర ఉంచుకోలా. ఒక పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చారు ప్రభు దగ్గరికి. నేను తింటాను, మీరు పోయి కొనకొచ్చుకోపోండి అనలా ప్రభు. దాన్ని విరిచి ఆశీర్వదించి శిష్యుల చేతికిచ్చి వడ్డించండి అన్నాడు. మొదట మీకు
ప్రభునందు ప్రియులారా, వెలుగు చీకటిని పారదోలుతుంది, వెలుగు ఆకర్షిస్తుంది అంటే మంచి సాక్ష్యము కలిగి ఉండడం. మూడోది చెప్పమంటారా? రండి, ఆ మాట మీకు చూపిస్తాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 2:10 వచనము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చాలు. మూడవది, వెలుగు సంతోషాన్ని ఇస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది ప్రియులారా. ఇది నిజం. మీరు ఒక మంచి లైట్ కొన్నారు, అది 10,000 20,000 ఇంట్లో అప్పుడప్పుడు డూమ్స్ లైట్స్ మాదిరి దిగింటాయి చూడండి. అవి ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక సహోదరి, ఈ లైట్ బాగుంది చూడండి అని అంటే దగ్గర 15,000 ఉన్నాయి. ఎందుకు మేడం ఇంత లైటు అని అన్నాను. ఇంట్లో నాకు చాలా ఇష్టం అని. ఓకే, రైట్. ఆ లైట్కు అన్ని డైమండ్స్ మాదిరి చక్కగా అమర్చారు. అన్ని లోపల లైటు ఉంది. మీరు నీట్గా తీసుకెళ్ళి కనెక్ట్ చేశారు, స్విచ్ ఆన్ చేశారు. లైట్ వెలగల, అన్ని హంగులు ఉన్నాయి. పగలేసుకోరా లైట్, నైటే షో లైట్. సో పగలే వేశారు ఆ లైటు, వెలగల. ఎంత బాధపడ, 15,000 పెట్టుకున్నాం లైట్, వెలగలేదేంటి? వెంటనే ఫోన్ చేశారు. ఎక్కడో చిన్న సాల్డరింగ్ మిస్ అయిందంతే. ఆయన వచ్చి ఆ కొంచాన్ని మళ్ళీ కలిపేసిన తర్వాత వెలగ్గానే ఎంత ఆనందం ముఖంలో. నేను అంటాను, ఆ షో లైట్ చుట్టూ పెట్టారు చూడండి, అవన్నిటినీ నేను చూస్తూ లోపల పెట్టిన బల్బులు కూడా చెక్ చేశాను. లోపల పెట్టిన బల్బులు అన్ని కలిపితే కూడా ఒక 1,000 రూపాయలు కూడా కావు. 1,000 రూపాయలు కావు. 10 బల్బులు ఉన్నాయి లోపల. 10 బల్బులు, ఒకవేళ మనం 1 ఇయర్ గ్యారెంటీ బల్బులు పెట్టుకున్నా కూడా ఒక్కొక్కటి 90 రూపాయలు 100 రూపాయలు వేసుకున్నా 10 బల్బుల ఖరీదు 1,000 రూపాయలే. కానీ చుట్టూ ఈ షో ఉంది చూడండి, అద్భుతకరంగా ఆకర్షించే గ్లాసెస్ మాదిరి, డైమండ్స్ మాదిరి. ఈ డిజైన్ అంతటికి కలిపి 14,000 రూపాయలు వసూలు చేశాడు. నేను అంటాను, 1,000 రూపాయలు బల్బులు వెలక్కపోయాయి. ఈ 14,000 ఖరీదైనటువంటి డిజైనింగ్ అలాగుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. లేదు, లైట్ వెలిగితేనే సంతోషం. ఎందుకంటే ఆ లైట్ వెలుతురులో ఈ ఉన్నటువంటి గాజు ముక్కలు ఇవన్నీ కూడా చాలా కాంతివంతంగా, అవేవో వజ్రాలు వేలాడుతున్నట్లు ఉన్నాయి. అంటే నేను అంటున్నాను, వెలుగు సంతోషాన్ని ఇస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన వచ్చి చీకటిని పారదోలాడు. ఆయన మంచి సాక్ష్యముతో ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఆయనను ఎవరి హృదయములోనికి చేర్చుకుంటారో వాళ్ళకి నిత్య సంతోషం. అవునా? నిజం ప్రియులారా. బాధలు లేవా? బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, వేదనలుంటాయి, కష్టాలుంటాయి. ఎన్నైనా ఉండనివ్వండి, ప్రభు మన హృదయంలో ఉంటే సంతోషం. అలాగా మన ఇంటి మీద కట్టుకునేటటువంటి లైట్ల వల్ల మనం సంతోషంగా ఉన్నామా? మన ఇంటి మీద కట్టుకున్న లైట్ వల్ల కాదు మనం సంతోషంగా ఉన్నది, మన హృదయంలోనికి చేర్చుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వలన అని మీరు గమనించండి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, వెలుగు చీకటిని పారదోలుతుంది, వెలుగు ఆకర్షిస్తుంది, వెలుగు సంతోషాన్ని ఇస్తుంది. 4వ విషయం చెప్పమంటారా? వెలుగు ఏం చేస్తుందో? అపోస్తల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం.
6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. రైట్, చాలు. ఈ పౌలు హెబ్రీ భాషలో మాట్లాడుతూ తను చెబుతున్నటువంటి టెస్ట్ మనీ అని చెప్పచ్చు. ఏమని చెప్తున్నాడు అనంటే, అయ్యా నేను తార్సు వాడను, యూదుడును, నేను తార్సులో పుట్టిన యూదుడను, గమలియేలు యొక్క పాదముల యొద్ద ధర్మశాస్త్రమును నేర్చుకున్న శిష్యుడను నేను. మీకున్నట్లుగా నాకు కూడా భక్తి గురించి చాలా ఆసక్తి ఉండే. అలాంటి నేను క్రైస్తవులను హింసించుటకు దమస్కునకు వెళ్తున్నప్పుడు, ఆలోచనలో చూస్తున్నాం, దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించడం. ఎందుకు ప్రకాశించింది? అక్కడ నడత, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ఎవరు ప్రభువా నువ్వు? నీవు హింసించుచున్న యేసును నేను అన్నాడు. అంటే ఈ వెలుగు సౌలుకు ప్రకాశించినప్పుడు గమ్యము లేని సౌలు ఒక గమ్యమును ఏర్పరచుకున్నాడు. ఒక గురి లేదు సౌలుకు. అందుకే మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి చూస్తున్నప్పుడు, గురిలేని వారి వలె పరిగెత్తేవాడను నేను. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని నా సురక్షకునిగా అంగీకరించానో గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. నిందల్లో, అవమానాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో గురి యొద్దకు వెళ్తున్నాను అన్నాడు. వెనుకున్నవి మర్చిపోయాను నేను. వెలుగు గమ్యమునకు చేరుస్తుంది ప్రియులారా. వెలుగు ఏం చేస్తుంది? గమ్యమునకు చేరుస్తుంది. ఒక రాత్రి ప్రయాణం చేసేటప్పుడు స్కూటర్ లైట్ పాడైపోయాయి. ఏం చేయాలప్పుడు? రూట్ తెలుసు, దారిలో ఏ ప్రమాదాలు జరుగుతాయో అని తెల్లవారంత వరకు, వెలుతురు లేదు కదా, తెల్లవారంతటి వరకు చీకట్లో అలాగే వాహనాన్ని నడుపుకుంటూ రాకోకుండా ఒక ప్రక్కన ఉండిపోయాం మేము ప్రయాణంలో, పరిచర్యలో, ప్రారంభపు దినాల్లో. తెల్లవారిన తర్వాత, వెలుతురు వచ్చిన తర్వాత మేము మా దగ్గరకు వచ్చాం, మా ఊరికి వచ్చాం. అంటే మాకు ఆ ఊరు తెలీదా? ఆ ఊరు నుంచి మా ఊరికి రూట్ తెలుసు. కానీ చీకట్లో మేము వాహనం వస్తూ ఉంటే ఎవరికి ఏ ప్రమాదం మా వల్ల కలుగుతుందో లేదా వాళ్ళ వల్ల మేము ఎదుర్కొంటామో కాబట్టి మేము ప్రక్కకి వెళ్ళిపోయాం. వెలుతురు లేకపోతే గమ్యము చేరలేం. దేవుని బిడ్డలారా, మన ఇంటి మీద కట్టుకునే లైట్ల కన్నా హృదయములో ప్రభు వాక్యాన్ని మనం ఉంచుకోగలిగితే చీకటిని పారదోలగలుగుతాం, ఇతరులను దేవుని ఎదుటకు ఆకర్షించగలుగుతాం, ఇతరులను ప్రభు సన్నిధానంలో సంతోషింపచేస్తాం, ఒక గమ్యానికి చేరుస్తాం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 35వ వచనం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకోకుండా చూచుకొనుము చాలు. వెలుగులో ఉన్న వ్యక్తి తన్ను ఎలాగ ఉన్నాడో చూచుకోగలుగుతాడు. వెలుగు లేకపోతే, మన ఇంట్లో ఒక పెద్ద అద్దం ఉందండి, ఈరోజు బాగా నిలువుటద్దాలు వచ్చేసాయి కదండి. ఒకప్పుడు బీరువాకు మాత్రం అద్దాన్ని ఫిట్ చేసేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో బీరువాలు కొనేటటువంటి వాళ్ళందరూ కూడా అద్దమున్న బీరువా కావాలనేవాళ్ళు. ఎందుకు? దాన్ని క్లోజ్ చేస్తే దాని లోపల బట్టలు పెట్టుకునేవాళ్ళు, క్లోజ్ చేసినప్పుడు అక్కడ నిలబడేసి డ్రెస్ వేసుకునేవాళ్ళు. శుభ్రంగా వేసుకున్న డ్రెస్ అంతా కనిపించేది. ఈరోజు షోకేజెస్ వచ్చేసాయి, బాగా నిలువుటద్దాలు వచ్చేసాయి కదండి. ఈ అద్దము ఇంట్లో పెద్దది ఉంది, కానీ ఇంట్లో చీకటి ఉంది. ఇంట్లో చీకటి ఉంటే ఎంత మంచి అద్దం ఉన్నా మనల్ని మనం చూసుకోలేం. కానీ చిన్న అద్దం కానివ్వండి, మన ఇంట్లో వెలుగు ఉంటే
మనల్ని మనం చూసుకోగలం. మీకు అర్థమైందా? వెలుగు ఉన్న వ్యక్తి తను ఎలాగ ఉన్నాడో తనను తాను చూచుకోగలడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఈ వెలుగైనది వాక్యము. ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ వాక్యము నా పాదములకు చెప్పండి దీపము. దీపము అనగా వెలుగు. ఆ వెలుగైన ప్రభు లోకానికి రావడం వల్ల చీకటి అనగా పాపాన్ని పారదోలాడు, ఇతరులను తన దగ్గరికి ఆకర్షించాడు, బాధకరమైన జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చాడు, గమ్యము లేని జీవితానికి గమ్యాన్ని నేర్పించి చూపిస్తూ ఉన్నాడు. మనము ఎలాగున్నామో ప్రతిదినము చూసుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. రోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, ప్రతిరోజు వాక్యములో నిన్ను నువ్వు చూసుకోగలిగితే నువ్వు ఎలాగ ఉన్నావో ఎలాగ ఉండాలో కూడా ఆయన చెప్పి శ్రేష్టమైన మార్గములో నడిపించే దేవుడు. కాబట్టి మన ఇంటి మీద ఉన్న సీరియల్ లైట్స్ కన్నా మనమే వెలుగుగా ఉంటే మనలో పాపము లేకుండా ఇతరులను ప్రభు దగ్గరికి ఆకర్షించి ఇతరులకు సంతోషాన్ని పంచుతూ మనకు పరలోకమే ఒక గమ్యమని చెబుతూ మనం ఎలాగున్నామో చూసుకుంటూ ఇతరులు ఎలాగుండాలో చెప్పుకుంటూ వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈ వెలుగుగా ఉంటే ప్రభు ఆనందిస్తాడు. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. తండ్రి, మీ ప్రియ కుమారుడి లోకమునకు వెలుగుగా వచ్చిన ఉద్దేశము మా ఇంటి మీద, మా హృదయం అనే ఇంటి మీద వెలుగుచుండవలసిన ద్వీపములేమిటో, ఆ వెలుగు యొక్క ఫలములేమిటో కొన్నింటిని మేము ధ్యానం చేశాం. విన్న ఈ మాటలు, ప్రకటించిన ఈ దాసుని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అనేకులను మీ కొరకై సిద్ధపరిచే వ్యక్తులముగా నన్ను, మమ్మలను మీరు పరిపూర్ణంగా సిద్ధపరచండి. వెలుగు సంబంధముగా మేము జీవించినట్లు కృపనిస్తూ రమ్మని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.